హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా తయారు చేసాం. ఇందులో ఏముంటుందంటే టోటల్ 100 వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియోలో 1 or 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడము, సేమ్ మోడల్లో మీకు ప్రాక్టీస్కి ప్రాబ్లం ఇవ్వడం. ఇలా ఎప్పటి వరకు జరుగుతుందంటే మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. టోటల్ 100 వీడియోస్. ఈరోజు డే 49, అంటే ఆల్రెడీ 48 డేస్ వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. డే 1 నుంచి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 48 టు డే 50, అంటే ఈ వీడియోకి ప్రీవియస్ వీడియో నెక్స్ట్ వీడియో ఎండింగ్లో ఉంటుంది. అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 49. సో ఈరోజు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఒక ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇస్తాను. ఈరోజు మనం చెప్పుకోబోయే ప్రాబ్లమ్స్ అన్నీ 2 మార్క్స్ ప్రాబ్లం. ఓకేనా? మీకు ఆల్రెడీ డే 46, డే 47, డే 48లో చెప్పాను 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది అని. అదేవిధంగా 2 మార్క్స్ అడగడానికి కూడా ఈ చాప్టర్ నుండి మనకి ఛాన్స్ ఉంది. అయితే రెండు సేమే. 8 మార్క్స్ ఎలా అయితే చేస్తామో 2 మార్క్స్ ప్రాబ్లం కూడా అలాగే ఉంటుంది. బట్ రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏమంటే వాటిల్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ కానీ 2 యాంగిల్స్ ఇచ్చుంటారు. మీరు ఆల్రెడీ ఆ డేస్ చూశారు కదా. సో 2 యాంగిల్స్ ఇచ్చుంటారు. బట్ ఇలా 2 మార్క్స్ ప్రాబ్లంలో మాత్రం ఓన్లీ 1 యాంగిల్ ఇస్తాడు. ఓకేనా? అంటే మనం చేసిన 8 మార్క్స్ ప్రాబ్లంలో హాఫ్ ప్రాబ్లం అనేది 2 మార్క్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అంతే. సో మీరు 8 మార్క్స్ నేర్చుకుంటే 2 మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? క్వశ్చన్ చదవాలి, దానికి తగ్గట్టు డయాగ్రామ్ వేసుకొని అందులో నుండి స్టెప్స్ రాసుకుంటాం. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో ఇక్కడ దాకా గీద్దాం ఒకసారి డయాగ్రామ్. గ్రౌండ్ ఇది, దీనికి వర్టికల్గా టవర్ ఉంది. సో ఓకే, ఉంది 90 degrees స్ట్రైట్గానే కదా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఏదో ఒక పాయింట్ ఫ్రమ్ ఆన్ ద గ్రౌండ్ ఇక్కడ నుండి విచ్ ఈస్ 15 meters ఫ్రమ్ ది అవే ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇది టవర్ అనుకుంటే దీని ఫుట్ నుంచి ఇక్కడికి 15 meters డిస్టెన్స్ అంట. ఓకే, నెక్స్ట్ 15 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఓకే, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ నుండి పైకి చూసాం, ఏమి టాప్ ఆఫ్ ద టవర్. టాప్ ఆఫ్ ద టవర్ చూసాం. ఎంత యాంగిల్? ఈజ్ టు బి ఫౌండ్ టు 60 degreesతో చూసాం. ఏం కనుక ఫైండ్ ది హైట్ ఆఫ్ ద టవర్. సో హైట్ ఆఫ్ ద టవర్, ఈ హైట్ కావాలి అంతే. చూసారా? డయాగ్రామ్ గీసాం, ఇక్కడే మీకు అర్థమైపోయింది. సో దీన్ని యూస్ చేసుకొని ఇక్కడ ఉండే టీటా ఏమవుతుంది? tan θ అవుతుంది. సో tan θ సాల్వ్ చేస్తే అయిపోయింది ప్రాబ్లం. ఫస్ట్ దానికన్నా ముందు వాల్యూస్ అన్ని మెన్షన్ చేద్దాం, అదే నేమ్స్. ఇది బి, ఏ, సి. సో స్టెప్స్ రాద్దాం. ఎలా? సేమ్ ఇంతకుముందు లాగే, అంతే. ఇంతకుముందు డేస్ ఏ విధంగా చేసామో అలాగే. ఫస్ట్ వాడు ఇచ్చింది 15 meters, అంటే అవే ఇచ్చాడు. సో డిస్టెన్స్ ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ టవర్, ఫుట్ ఆఫ్ ది టవర్ టు ది పాయింట్ ఆన్ ది గ్రౌండ్. ఏంటి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 meters. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషనే కదా ఇచ్చింది, కాబట్టి అదే రాద్దాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో పేరు ఇద్దాం
సిఏబి ఈజ్ ఈక్వల్ టు 60 degrees. నెక్స్ట్ ఎక్స్ అనుకున్నాం, దేన్ని హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ది టవర్ ఏంటి? టవర్ అనేది బీసీ. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో టీటా మీకు అర్థమైపోయింది. ఎందుకో ట్యాన్ టీటా. ఎందుకు ట్యాన్ టీటా తీసుకున్నాము? ఈ 60 degreesకి ఇది అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జస్టెడ్ సైడ్. ఒకటి తెలిసిన వాల్యూ, ఒకటి తెలియని వాల్యూ. సో అవి ఆపోజిట్ అడ్జస్టెడ్ ఉండే ట్యాన్ టీటా కాబట్టి ఫ్రమ్ ట్యాన్ టీటా లేదా బై యూజింగ్ ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ట్యాన్ టీటా వాల్యూ ఎంత? 60 degrees. ఆపోజిట్ సైడ్ ఎక్స్ బై అడ్జస్టెడ్ సైడ్ 50. ట్యాన్ 60 అంటే ఎంత గుర్తుందా? మర్చిపోతే ఏం చేయలేము ఈ వాల్యూస్. మీరు ఖచ్చితంగా ట్రిగనామెట్రిక్ టేబుల్ బాగా అంటే బాగా నేర్చుకునేవారు. ఓకేనా? ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. 2 చాప్టర్స్లో యూస్ అవుతుంది. టోటల్ దాదాపు 12 మార్క్స్ ఉంటుంది ఆ 2 చాప్టర్స్ నుండి. ఎలా అంటే ఒకసారి అది కూడా చెప్తా చూడండి. 1 మార్క్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ ప్రాబ్లం 2, 4 మార్క్స్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి. సో లెక్కేసుకోండి. అందుకే ఆ టేబుల్ బాగా నేర్చుకునేస్తే వీటిలో హాఫ్ మార్క్స్ దాకా మీకు వచ్చేస్తుంది. 8, 4, ఈ 16, 17 మార్క్స్ దాదాపు. సూపర్. 2 చాప్టర్స్లో కలిపి కాబట్టి నేర్చుకునేయండి టేబుల్ బాగా నీట్గా. సరే, tan 60 అంటే √3 x/50. ఇప్పుడు దీని డినామినేటర్ 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఇది మా డివిజన్, ఈ పక్కకు వస్తే మల్టిప్లికేషన్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 15√3. ఇక్కడ డిస్టెన్స్ m ఇచ్చాడు అంటే మీటర్స్ కాబట్టి ఇది కూడా మీటర్స్. అయిపోయింది ఆన్సర్. ఏమని రాయొచ్చు? దేర్ఫోర్ హైట్ ఆఫ్ ది టవర్ x ఈజ్ ఈక్వల్ టు 15√3 meters. ఇది చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా? ఈ చాప్టర్ అంతా అంతే. పెద్ద క్వశ్చన్స్ ఈ చాప్టర్ అనే కాదు, మన మ్యాథ్స్ మనం చెప్పుకునే అన్ని వీడియోస్లోనూ 8 మార్క్స్ ప్రాబ్లం మీరు నేర్చుకున్నారంటే దాన్ని 4 మార్క్స్లో కానీ 2 మార్క్స్లో కానీ ఖచ్చితంగా యూస్ చేస్తాం. ఆల్రెడీ నా వీడియోస్ మీరు చూస్తుంటారు కాబట్టి మీకు తెలుసుంటుంది. సరే, ఇప్పుడు ఈ ప్రాబ్లం నోట్ చేసుకునేది. క్వశ్చను, డయాగ్రాము, ఈ ఆన్సరు. ఇంకో ప్రాబ్లం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అది కూడా 2 మార్క్సే. ఈరోజు చెప్పుకునేవన్నీ 2 మార్క్సే. మీకు ప్రాక్టీస్కి ఇచ్చేది కూడా 2 మార్క్సే. నోట్ చేసుకున్నట్టుగా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకి ఇంతకుముందు చేసిన దానికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో మీరు చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ అబ్జర్వర్ 1.5 meters tall is 28.5 meters away from the chimney. చిమ్నీ అంటే ఏం లేదు, ఒక పోల్ లాంటి పోల్ అనుకోండి, కరెంట్ పోల్ అనేది అనుకోండి. ఊరికే ఒక పోల్. మనకు టెక్స్ట్ బుక్లో అయితే ఇచ్చాడు క్లియర్గా ఇమేజ్ అనేది. అది ఎలా అంటే ఒక పోల్ స్తంభం టైప్లో ఉండి మనం పైకి చుట్టూ రౌండ్, మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ఐఫిల్ టవర్ చూసి ఉంటారు. సో ఐఫిల్ టవర్ షేప్లో ఉంటుంది. పైకి ఎక్కడానికి కన్వీనియంట్గా బయట ఇవి ఉంటాయి మెట్లు, దాన్ని చిమ్నీ అంటారు. మనకి టెక్స్ట్ బుక్లో అయితే డయాగ్రామ్తో పాటు మెన్షన్ చేశారు, కానీ మన కాన్సెప్ట్ ఏంటి? డయాగ్రామ్ మీరు గీయాలి. ఓకేనా? సో ఇది చిమ్నీ అనుకుంటాం. దీని నుంచి ఏమి 20.8 అవే ఎంత 28.5 meters అవే ఉంది. అయితే అవే ఉన్న దాంతోపాటు అబ్జర్వర్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అబ్జర్వర్, నా హైట్ కూడా ఇచ్చాడు ఈసారి. నార్మల్గా ఎక్కడ మెన్షన్ చేయలేదు హైట్ అనేది, బట్ ఫస్ట్ టైం వాడు హైట్ మెన్షన్ చేశాడు. హైట్ మెన్షన్ చేశాడు కాబట్టి వాడి హైట్ అంటే ఇది నా హైట్ 1.5 meters. ఇదే అనమాట డిఫరెన్స్. ఇంతసేపు ఎక్కడ మెన్షన్ చేయండి, ఫస్ట్ టైం మెన్షన్ చేశాడు. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఏం చేశాడు? యాంగిల్ ఆఫ్
ఎలివేషన్ ఇచ్చాడు ఎంత 45 degrees. ఇక్కడ ఐ నుంచి ఫ్రమ్ హిస్ హై మెన్షన్ చేశాడు చూడండి, ఐ ఇక్కడ నుండి చూశాడు ఎంత యాంగిల్తో 45 degrees యాంగిల్తో. బట్ దానికన్నా ముందు మీరు ఇంకోటి గమనించాల్సింది ఏమంటే ఎప్పుడైతే ఇక్కడ ఐ నుండి చూశాడో దానికి లైన్ ఉండాలి, బేస్ లైన్ అనేది. ఓకేనా, అంటే ప్యారలల్గా లైన్ ఉండాలి మన ఈ గ్రౌండ్కి ప్యారలల్గా. ఎలా అయితే యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్కి ఉంటుందో అదే విధంగా. బట్ ఇక్కడ లేదు కాబట్టి మనం గీసుకుంటాం. నేను డాటెడ్ లైన్ గీసుకుంటాం మీకు తెలియడం కోసము. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే రెక్టాంగిల్ ఏర్పడింది, ఫామ్ అయింది. సో ఆపోజిట్ సైడ్ ఈక్వల్, ఇది ఎంత ఉందో ఇదంతా. సో ఇది 28.5 కాబట్టి ఇది కూడా 28.5. ఈ యాంగిల్ వచ్చి 45 degrees. నెక్స్ట్ ఏడ 1.5 meters ఉంది కాబట్టి దీని ఆపోజిట్ ఇది కాబట్టి ఇది కూడా 1.5 meters. ఇంకా ఏమన్నా ఇచ్చాడా చూద్దాం. అంతే, అయిపోయింది. చిమ్మి హైట్ కనుక్కోమన్నారు, హైట్ ఆఫ్ ద చిమ్మి. సో హైట్ కావాలి, దీని హైట్ కావాలి. పేర్లు రాద్దామా. సో ఇది ఏ, బి, సి, ఇది డి, ఇది ఈ. అంటే ఈ హైట్ ఇచ్చేశాడు, ఈ హైట్ తెలియదు. సో దీన్ని ఎక్స్ అనుకుంటాం. ఓకేనా, అంటే కొంత హైట్ మన హైట్ చిమ్మిని నాతో కంపేర్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చిమ్మి అనుకుంటాం, ఈ బోర్డులో ఈ కార్నర్లో ఉండ ఇది. దాంతో ఈ హైట్, నా హైట్ మెన్షన్ చేసేసాం, నా హైట్, ఈ హైట్ తెలుసు. సో ఇక్కడికి నా ఐ ఉంది, నా ఐ లెవెల్. నేను దీన్ని చూస్తే ఈ లెవెల్కి చూస్తా. సో దీని హైట్ తెలుసు ఎంతని, 1.5. సో ఇది తెలీదు, ఈ హైట్ రిమైనింగ్ హైట్ తెలియదు, ఎక్స్. టోటల్ హైట్ కావాలంటే ఈ రెండు ప్లస్ చేస్తేనే కదా, ఎక్స్ ప్లస్ 1.5 చేస్తేనే వస్తుంది టోటల్. అది మనకు గుర్తుంది. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ రాసుకోండి. వాడు ఏమేమి ఇచ్చాడో స్టెప్స్ అవంతా. గివెన్ దట్ ఫస్ట్ అబ్జర్వరే ఇచ్చాడు చూడండి. కాబట్టి హైట్ ఆఫ్ అబ్జర్వర్ ఎవడో ఇక్కడ ఉండాలి. ఎంత హైట్, ఏడి. ఇది దేనికి ఈక్వల్ అయింది, బిఈకి ఈక్వల్ అయింది. బిఈ ఎంత, 1.5. తర్వాత డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ ఫ్రమ్ చిమ్నీ టు అబ్జర్వర్. సో ఏంటది, ఏబి. ఆ ఏబి దేనికి ఈక్వల్ అని చెప్పుకున్నాము, డిఈ కూడా ఈక్వల్. డిఈ ఇజ్ ఈక్వల్ టు ఎంత, 28.5. ఇది మీటర్స్ పెట్టద్దా, మీటర్స్ మెన్షన్ చేశాడు కాబట్టి మీటర్స్. ఇది కూడా మీటర్స్. తర్వాత ఇంకేమి ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు కానీ అది తర్వాత చూద్దాం, లేదా రాసుకునేద్దామా. సరే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏంటది, ఈ యాంగిల్ ఇక్కడ ఉంది. సో సిడిఈ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్ ఇంకేమి, వాడు అడిగింది ఇది కదా టోటల్ హైట్, కాబట్టి అదే రాద్దాం. లెట్ ది హైట్ ఆఫ్ ది చిమ్మి ఏంటది, బిసి. ఇది ఎలా డివైడ్ అయింది, బిఈ ప్లస్ ఈసి. ఓకేనా, బిఈ ప్లస్ ఈసి. బిఈ వాల్యూ తెలిసి ఎంత, 1.5. లెట్ ఈసి వచ్చి ఎక్స్. సో దీన్ని ఆర్డర్లో రాసుకుంటే ఎక్స్ ప్లస్ 1.5 మీటర్. నెక్స్ట్ మనకి డయాగ్రామ్లో ఉండే దాన్ని అన్నిటినీ మెన్షన్ చేసామో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. చూడండి, 45 degrees మెన్షన్, ఓకే. 1.5, 28.5, ఎక్స్, ఓకే, అన్నీ మెన్షన్ అయిపోయింది. కాబట్టి ఇంకా ప్రాబ్లంలోకి వద్దాం. ఇన్ ట్రయాంగిల్, ఏం ట్రయాంగిల్ అది, ఇక్కడ కదా 45. సో ఇది మాత్రమే తీసుకుంటాం, యాంగిల్ సిడిఈ. అలాగే ఈ యాంగిల్ ఇచ్చిన వాల్యూ కూడా రాసుకో. ట్రయాంగిల్ సిడిఈలో
మనం యూజ్ చేసే యాంగిల్ ఏంటి, సిడిఈని, ఎంత 45 degrees. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన టీటా ఏంటి, ట్యానా, కాటా, సైనా, కాసా అనేది చూడాలి. మనకి ఆల్రెడీ మీకు చెప్పాను ఏమని, ఇక్కడ ఈ చాప్టర్ వరకు సైను, కాసు, ట్యాన్ ఈ మూడే యూజ్ చేస్తామని. సో ఇక్కడ ఏం యూజ్ చేయాలి, టీటా ఇక్కడ ఉంది. సో దీనికి ఇది ఆపోజిట్ సైడు, ఇది అడ్జస్టెడ్ సైడ్. సో ఆపోజిట్ అడ్జస్టెడ్ ఉండేది ట్యాన్ టీటా. సో ట్యాన్ యూజ్ చేస్తే చాలు. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. ట్యాన్ టీటా అంటే 45, ఆపోజిట్ సిఈ లేదా ఈసీ రాద్దాం. ఈసీ ఎందుకు ఈసీ అంటే డయాగ్రామ్ మనం ఇలా తీసుకున్నాం. సో ఇదొక పార్ట్ ఇదొక పార్ట్గా తీసుకున్నాం కాబట్టి ఈసీగా తీసుకుంటాం. ఏ అడ్జస్టెడ్ సైడ్ ఏడిఈ. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ట్యాన్ 45 అంటే 1, ఈసీ ఎక్కడ, ఇక్కడ చూడండి, ఈసీ ఇదిగోండి, ఈసీ ఎక్స్గా రాసున్నాం. సో ఎక్స్. డిఈ ఇక్కడ ఉంది 28.5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 28.5 meters. కానీ వాడు అడిగింది హైట్ ఆఫ్ ద చిమ్మి. దేర్ఫోర్ కింద రాస్తాను, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి దేర్ఫోర్ హైట్ ఆఫ్ చిమ్మి ఏమి, హైట్ ఆఫ్ ద చిమ్మి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసి ఉన్నాను చూడండి, ఎక్స్ ప్లస్ 1.5. ఎక్స్ అంటే ఇక్కడ వచ్చింది కదా 28.5 ప్లస్ 1.5 యాడ్ చేస్తే 30.0 వస్తుంది. సో లాస్ట్ జీరో అవసరం లేదు కాబట్టి పాయింట్ తర్వాత ఉండే జీరోస్ ఎప్పుడు కూడా పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే దాన్ని రిమూవ్ చేసినా ఎటువంటి చేంజ్ ఉండదు. కాబట్టి ఇది ఎంత వస్తుంది, 30 meters. ఇది ప్రాబ్లం చూడండి, 20 marks ప్రాబ్లం. ఎంత సింపుల్. జస్ట్ ఏమంటే ఈ హైట్. అందుకే నేను రెండే ప్రాబ్లమ్స్ ఇక్కడ చెప్పడానికి కారణం ఏమంటే, ఇంతకుముందు ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ కానీ ఇస్తే డైరెక్ట్ కనుక్కునేస్తారు. అలాంటిది 2 marks రావచ్చు. లేదంటే ఇది చాయిస్, ఇక్కడ మన హైట్ ఇస్తారు అంతే. హైట్ ఇచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తారు. ఓకేనా, ఇలా ఒకే పార్ట్ మెన్షన్ చేసి అడుగుతారు. ఇవి 2 marks. సో ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా రాస్తాను. దానికన్నా ముందు ఈ క్వశ్చన్ రాసుకొని ఈ డయాగ్రామ్ వేసుకొని స్టెప్స్ అంతా 1 by 1 నీట్గా రాసుకోండి. ప్రాక్టీస్ ప్రాబ్లం రాసుకోండి నీట్గా. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం చూడండి, ఇది కూడా 2 marks ప్రాబ్లం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే ఆపి మీరు ఈ క్వశ్చన్కి డయాగ్రామ్ వేయడం ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ అలా ట్రై చేయండి. నెక్స్ట్ నేను చెప్తాను డయాగ్రామ్ ఎలా గీయాలని కూడా. ఎందుకంటే మీకు మీ సొంతంగా గీసేది రావాలన్నమాట డయాగ్రామ్. అప్పుడే మీకు ఎగ్జామ్లో మీ సొంతంగా మీరు గీయగలుగుతారు. లేదంటే ఎవరి మీదన్నా ఆధారపడాల్సి వస్తుంది. అదే పక్కనోడు ఏమన్నా డయాగ్రామ్ చూపిస్తాడా అనే జాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. నా సజెషన్ అలాంటివి ఎప్పుడు పెట్టుకోకండి. మన పద్ధతి మనకుంది, మన మీద మనం డిపెండ్ అవ్వాలి అంతే. సో ఇప్పుడు దీనికి డయాగ్రామ్ గీసి చూశారు కదా, మీకు వస్తే పర్వాలే, రాకపోయినా ఇబ్బంది లేదు. ఇప్పుడు నేను చెప్తా కదా, ఒకసారి ట్రై చేయండి. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ కైట్ ఫ్లై అట్ ది హైట్ ఆఫ్ 60 meters. అంటే కైట్ మీకు తెలిసిందే, కైట్ ఎక్కడ, గాల్లో ఉంటుంది. సో దీని హైట్ ఇలా ఉంటుంది, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 60 meters. ఇది కైట్. ఓకేనా, కైట్ని ఎప్పుడు హైట్ అంటే ఇలాగే చూస్తాం. ఇక్కడ నేను ఉండి ఇలా దారంతో ఎగరేస్తా ఆ కైట్ని, ఇది హైట్ అనకూడదు, ఇది లెంత్ అవుతుంది. ఏం లెంత్ అంటే ఏ దారానికైతే కైట్ కట్టి మనం ఎగరేస్తామో ఆ దారానికి ఉండే లెంత్. హైట్ మాత్రం ఇప్పుడు ఎత్తుకి ఎప్పుడు 90 degrees ఉండాలి, హైట్ అనేది మారదు. ఓకేనా, కైట్ ఇంకొంచెం పైకి వెళ్తే హైట్ మారిపోద్ది. నేను చెప్పేది హైట్ని మెజర్ చేసే పద్ధతి 90 degrees-తోనే మెజర్ చేయాలి హైట్ని, అది ఎత్తుని బేస్ చేసుకోండి. ఓకేనా, హైట్ గీసేసాం. నెక్స్ట్ గ్రౌండ్. సో గ్రౌండ్తో 90 degrees ఉండేటట్టు.
ద స్టింగ్ అటాచ్డ్ టు ద కైట్ టెంపరీ టైడ్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. సో ఇది హైట్ 2. దీంతో దారం కట్టి కైట్ని ఎగరేస్తాండ. మనం ఏం చేసాం, ఈ కైట్ని ఇప్పుడు అర్జెంట్ వర్క్ వచ్చింది లేదా ఫోన్ వచ్చింది అటెండ్ చేయాలనేసి జస్ట్ అక్కడ ఏదన్నా దారం కానీ సేల కానీ ఉంటే దానికి కట్టేసిన. ఈ వదిలేస్తే ఎగిరిపోద్ది కాబట్టి కట్టి పెట్టాను. సో ఎగరుతూ ఉంది. ఓకేనా, అలా జరిగింది. అది అందుకే టెంపరీ కాసేపే ఆ కాల్ అటెండ్ చేసేంతవరకు అలా పెట్టాను. సో అప్పుడు ఏం జరిగింది, ది ఇండికేట్ ద స్టింగ్ విత్ ది గ్రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. అంటే ఈ యాంగిల్ అలా నేను కట్టినప్పుడు ఆ యాంగిల్ ఏమైంది, 60 degreesని ఫామ్ చేసింది. అలా ఫామ్ చేస్తే ఫైన్ ది లెంత్ ఆఫ్ ద స్టింగ్, ఈ లెంత్ కనుక్కోవాలి ఎక్స్. ఫైన్ ది లెంత్ ఆఫ్ ద స్టింగ్. అయితే ఆ స్టింగ్కి ఒక కండిషన్ పెట్టాడు, ఏమని, అజూమ్ దట్ దేర్ ఈస్ నో స్టిక్ ఇన్ ద స్టింగ్. అంటే ఏం లేదు, మనం గాలిపటం ఎగరేసేటప్పుడు దారం ఒక్కొక్కసారి లూజ్గా ఉంటుంది. అలా లూజ్గా అంటే ఇట్ట వంకరగా ఉండకుండా స్ట్రైట్గా ఉండేది అని మెన్షన్ చేశాడు. ఆ దారం ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది, ఆ లూజ్ అనేది లేదని వాడు క్లియర్గా చెప్పేశారు. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఇది డయాగ్రామ్. దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ వచ్చి ఎంతసేపు అంటే హ్యాపీ 60 degrees ట్యాన్. మ్యాక్సిమం ఈ చాప్టర్లో ట్యానే యూజ్ చేసాం, బట్ ఇక్కడ ట్యాన్ కాదు. మరి ఏంటి చూడండి, ఈ టీటాకి ఇదేమవుతుంది, ఆపోజిట్ సైడ్. ఈ 90 degrees ఆపోజిట్ ఉంది కాబట్టి హైపోటెనిస్. సో ఆపోజిట్ టు హైపోటెనిస్ దేనికి వస్తుంది, సైన్ టీటాకి. సో సైన్ టీటా వాల్యూ తెలిస్తే ఇది చేయగలుగుతాం. ఓకేనా, ఈ వాల్యూ సింప్లిఫై చేసి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే చాలు, ప్రాబ్లం అయిపోయింది. ఓకేనా, ఇవి అన్నమాట 2 మార్క్స్లో మోడల్స్. మీకు కావాలంటే ఇంకా టెక్స్ట్ బుక్లో చాలా ఉంటాయి, వీటి ఆధారంగా వాటిని మీరు చేయొచ్చు. ఓకేనా, అయితే ఇవి ఇచ్చేదానికి ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్. సరే, నోట్ చేసుకోండి. ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం ఈరోజు నేర్చుకునేయండి. ఈ 3 ప్రాబ్లమ్స్, 2 ప్రాబ్లమ్స్ నేను చెప్పాను, ఒకటి ఇక్కడ ప్రాక్టీస్ ప్రాబ్లం ఇచ్చాను. టోటల్ 3 ప్రాబ్లమ్స్. ఓకేనా, నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఈ విధంగా మీకు డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు, మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు. ఈరోజు డే 49 అంటే నెక్స్ట్ వీడియో డే 50 అంటే 50 days కంప్లీట్ అయిపోయింది. సో ఇందుకు మనం కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తామంటే డే 50కి డే 51 అంటే 2 వీడియోస్కి స్పెషాలిటీ ఇస్తాను. ఏంటంటే ఫార్ములాస్. మీకు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 బుక్స్ ఉన్నాయి. సో డే 50లో సెమిస్టర్ 1లో ఉండే ఫార్ములాస్ అన్నీ చెప్తాను. డే 51లో సెమిస్టర్ 2లోని ఫార్ములాస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఫార్ములాస్ మీకు ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆలోచిస్తే ఫార్ములాస్ మీద వీడియోస్ చేస్తే మంచిది అనిపించింది. అందువల్ల మీకు 50 days కంప్లీట్ అయినాక ఈ వీడియో చేస్తాను. ఏది, ఫార్ములాస్ మీద. ఆ వీడియో చూస్తే మీకు కంప్లీట్ సెమిస్టర్ 1లో ఉండే ఆల్ ఫార్ములాస్ ఒకే చోట ఉంటాయి. ఓకేనా, సరే. ఆ వీడియో మీకు రావాలంటే మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అప్పుడే నేను వీడియో రేపు ఈవినింగ్ 7కి అప్లోడ్ చేస్తే మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేసే విధానం మీకు తెలియలేదు అంటే మీ ఫ్రెండ్స్కి ఒక్క మాట చెప్పండి. ఏమని అంటే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి శ్రీనివాస్ ఏకలవ్య 100 days 100 problems అంటే టైప్ చేస్తే అంటే ఏమని, యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి శ్రీనివాస్ ఏకలవ్య 100 days 100 problems అని సెర్చ్ చేస్తే మన వీడియోస్ కనిపిస్తాయి. ఓకేనా, ఆ విధంగా కూడా మీరు చూడొచ్చు. అంటే మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయొచ్చు, ఇలా చూడండి పలానా శ్రీనివాస్ సార్ ఉంది అని చెప్పచ్చు. ఓకేనా, ఈ విధంగా చేస్తే మనకి ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, నెక్స్ట్ మీరు ఇంటర్కి వెళ్తే ఇంకొంచెం అడ్వాంటేజ్ ఇవ్వడానికి నాకు కొంచెం యూస్ అవుతుంది. అందువల్ల మీకు ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసేది. ఓకేనా, ఈ ప్రాబ్లం నచ్చుంటే ఏం చేస్తారో లైక్ చేయండి. అదే నేను చెప్పిన ప్రాబ్లం మీకు బాగా అర్థమైంది. ఓకేనా, థ్యాంక్ యూ.